హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కూటమి ప్రభుత్వం పాలనపై సగటు ఉద్యోగి ఆవేదన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీస్ ఎంప్లాయీ న్యూస్ అండి .com. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అక్కడ కూడా అప్డేట్స్ అయితే చెక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎన్డీఏ ప్రభుత్వంపై ఆందోళనలు, ఐఆర్‌పీఆర్‌సీ దిశగా చర్యలు అవసరం అంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి 5 నెలలు గడిచినా మధ్యంతర వృత్తి మరియు పే రివిజన్ కమిషన్ పీఆర్సీ గురించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తీవ్రంగా ఆందోళనలో ఉన్నారు. ఈ సమస్యలను వారు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఎప్పుడు ఐఆర్‌పీఆర్‌సీలో ప్రకటన వస్తుందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులండి, జీతాల్లో అసమానతలు. ప్రభుత్వంలో ఉన్న అధిక స్థాయి అధికారులకు లక్షల్లో జీతాలు అందుతున్నప్పటికీ తక్కువ స్థాయి ఉద్యోగులు మాత్రం తమకు సరిపడా జీతాలు పొందలేకపోతున్నారు. గతంలో వచ్చిన 11వ పీఆర్సీని ఉద్యోగులు రివర్స్ పీఆర్సీగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఆ పెంపు నిరాశాజనకంగా ఉండింది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం, సో ఈ పరిస్థితుల్లో తక్కువ జీతాలతో కుటుంబ అవసరాలను నెరవేర్చడం చాలా కష్టమవుతోంది. ఇక తక్కువ జీతాలు పొందుతున్న ఉద్యోగుల పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ జీతం పొందే ఉద్యోగులు ఊరిని విడిచి అద్దె ఇళ్లలో నివసిస్తూ పిల్లల చదువు, ఆరోగ్యం మరియు ఫుడ్ వంటి అవసరాలను తీర్చుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఓవర్ టైమ్ డ్యూటీ, అదనపు సమయం పనిచేసిన జీతంలో పెరుగుదల లేకపోవడంతో ఉద్యోగులను మరింత నిరుత్సాహానికి గురిచేస్తోంది ఈ వైఖరి. మధ్యంతర వృత్తిపై డిమాండ్లు, ఉద్యోగులు 30% ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కంటే ఐఆర్ ఎక్కువగా ఉండటం ఉద్యోగులను కొంతవరకు ఆదుకుంది. పీఆర్సీని మెరుగుపరిచి 12వ పీఆర్సీలో ఉన్నత స్థాయి వేతనం పెంపు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గతంలో 43% ఫిట్మెంట్ ఇచ్చి అత్యధిక ఫిట్మెంట్ అండి ఇది. సో ఉద్యోగుల హృదయాలు గెలుచుకుంది. ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. అవసరమైన తక్షణ చర్యలు, పెండింగ్ డీఏల చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలి. హెల్త్ కార్డులపై సరైన చర్యలు తీసుకుని క్యాష్లెస్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలను త్వరగా జమ చేసి ఆర్థిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించాలి. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి 18 అంశాలను ప్రస్తావించారు. ఏపీటీఎఫ్ మాట్లాడుతూ టీచర్లు, ఉద్యోగుల కోసం మెరుగైన విధానాలను తీసుకురావాలని అయితే పిలుపునిచ్చింది. 12వ పీఆర్సీ ద్వారా సరైన జీతాలు, పెన్షన్లు అమలు చేసి ఉద్యోగులను సంతృప్తిపరచాలని అయితే కోరుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మరియు పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర వృత్తి ప్రకటనను తక్షణమే చేయాలని, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలాగా పీఆర్సీని పెంచాలని కోరుతూ ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అవసరమైంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూలంగానే స్పందించి ఉద్యోగులకు ఉపశమనం కల్పించాలి. ప్రభుత్వం నుంచి త్వరలోనే శుభవార్త రావాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.